ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ పనులకు సంబంధించి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. అందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు చేపట్టేందుకు అత్యంత కీలకమైన ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను ఆయన ప్రారంభించారు. హెలి మ్యాగ్నెటిక్ సర్వే హెలికాప్టర్తో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు మరో హెలికాప్టర్తో కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఏరియల్ వ్యూ నుంచే సర్వే చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సర్వేపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందిస్తారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం వీలంత త్వరగా కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడికి వచ్చి సర్వే పనులను ప్రారంభించారు. ఏదైతే ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఈ రోజు నుంచి ప్రారంభమైంది. మనం విజువల్స్ చూడవచ్చు. హెలికాప్టర్ ద్వారా కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ముందుగా ఏదైతే ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేకి సంబంధించిన ప్రత్యేక హెలికాప్టర్ ఉందో దాని వెనకాలనే సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన హెలికాప్టర్ కూడా బయలుదేరి వెళ్తుంది. చూడొచ్చు మనం విజువల్స్లో కూడా. వీలంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే విధంగా ఈ యొక్క ఏరియల్ సర్వే అయితే నిర్వహిస్తున్నారు. కేవలం 9.8 కిలోమీటర్లు మాత్రమే ఇంకా సొరంగం తవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ద్వారా పూర్తి వివరాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి దీని ద్వారా భూమి లోపల ఉండే షీర్ జోన్లు, నీటి ప్రవాహాలు గుర్తించేందుకు ఇది హైటెక్ సర్వే పద్ధతి అని చెప్తున్నారు. అలాగే భూమిలో 1000 మీటర్ల లోతు వరకు జియోలాజికల్ డేటాను కూడా సేకరిస్తారు. దీంతో పాటు హెలికాప్టర్కు అమర్చిన స్పెషల్ ట్రాన్స్మిటర్తో పాటు ఈ సర్వే కూడా చేపడుతున్నారు. ఎన్జీఆర్ ఆధ్వర్యంలో ఈ హెలిబోర్న్ మ్యాగ్నెటిక్ సర్వే కొనసాగుతుంది. చూడొచ్చు దాని వెనకాలనే ఏదైతే సర్వేకి సంబంధించిన హెలికాప్టర్ ఉందో హెలికాప్టర్ వెనకాలనే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన హెలికాప్టర్ కూడా బయలుదేరి వెళ్ళింది. కాసేపు ఈ ఏరియల్ సర్వేలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. చూడొచ్చు మనం విజువల్స్ కూడా. ఇది మన్నెవారిపల్లి దగ్గర ఉంది. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి వద్ద కొద్దిసేపటి క్రితమే ఈ సర్వేకి సంబంధించిన పనులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి, అలాగే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. సో ఈ యొక్క ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు వీలంత త్వరగా పూర్తి చేసేందుకే